వేల కోట్లు సంపాదించినటువంటి బిలియనీర్ జాన్ మోర్గాన్ తన కుటుంబానికి కొన్ని షరతులు పెట్టాడు తన బిడ్డలకి. పెళ్లిళ్ళు చేసుకున్నాక ఊరకొరకనే పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్ళి అయిపోగానే విడాకులు తీసేసుకోవడం, ఆ పైన వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని చేస్తూ వీళ్ళ బిడ్డలకి ఆస్తి హక్క, వాళ్ళ బిడ్డలకి ఆస్తి హక్క, ఇంతకాలం రాత్రి పగలు కష్టపడి డబ్బులు సంపాదించి బిడ్డలకి ఇచ్చేటప్పుడు ఈ గోలంతా ఎందుకు అంటూ ఒక కొత్త షరతు పెట్టాడనమాట. పెళ్ళయ్యాక కాపురం ఎన్నాళ్ళు ఉంటే ఏమేమి ఇస్తాడు, ఆ షరతుల మీద సంతకం పెట్టే అమ్మాయినే పెళ్లి చేసుకోండి, అలాగే అబ్బాయి అయినా సరే పెళ్లి చేసుకునే ముందు ఆ షరతుల మీద లేదు మేము నీ పద్ధతిలో మేము ఉండము అనేటట్ట వాళ్ళకు కూడా ఒక లెక్క చెప్పాడు. $1 మిలియన్ అంటే దాదాపు 9.5 కోట్లు ఇస్తా నేను, మిగతాది ఇవ్వను, ఆస్తిలో వాటా ఇవ్వను, నా ఆస్తిలో వాటా కావాలంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత వివాహబంధం లాంగ్ స్టాండింగ్ ఉండాలి, మీ బిడ్డలు వాళ్ళకి ఇస్తా, అలా కాదు మేము తొందరగా విడిపోతామంటారా, అలా విడిపోయేటట్టయితే ఎన్ని సంవత్సరాలు విడిపోతారో దానికి ఇంతవరకే ఇస్తా నేను ఆ అమ్మాయికి కానిది, ఆ అమ్మాయి కూడా అందుకు అంగీకరిస్తేనే పెళ్లి, లేకపోతే వద్దు, లేదా మీ దోవను మీరు తిప్పలు మీరు పడండి అని చెప్తున్నాడు. తద్వారా ఒక కొత్త సంప్రదాయానికి తెరదీశారు ఈ బిలియనీర్.